బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన నుంచి మహమ్మద్ యూనస్ భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ వస్తున్నారు. మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి భారత్పై అక్కసు వెలగెక్కారు. బంగ్లాదేశ్, నేపాల్ ఈశాన్య రాష్ట్రాల సమగ్ర ఆర్థిక సమైక్యత ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు. జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ మాట్లాడారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్తో భేటీ సందర్భంగా మన రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. భారత్కు క్రమంగా దూరం అవుతున్న బంగ్లా, పాకిస్తాన్, చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది. గత నెలలో యూనస్ చైనా పర్యటించిన సందర్భంగా బంగ్లాదేశ్లో డ్రాగన్ తన కార్యకలాపాలు విస్తరించుకోవచ్చంటూ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మహమ్మద్ యూనస్. అంతేకాకుండా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపైన మహమ్మద్ యూనస్ అక్కసు వెలగెక్కారు. భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్ అంటారు. అవి బంగ్లాదేశ్తో పరివేషితమై ఉన్నాయి, అంటే భూ సరిహద్దులను కలిగి ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో వైరల్ అయింది. దానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ బంగ్లాదేశ్కి ఇచ్చింది. బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో చుట్టూ ఉన్న దాని సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు 2 ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కన పెట్టాయి. బంగాళాఖాతంలో భారత్కు 6500 కిలోమీటర్ల మేర పొడవైన తీరరేఖ ఉందని, భారతదేశం 5 బీమ్స్ స్టెక్ సభ్య దేశాల సరిహద్దును కలిగి ఉందని, అలాగే ఏషియన్ దేశాలతో అనుసంధాన్ని అందిస్తుందని, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని బీమ్స్టిక్స్ కనెక్టివిటీ హబ్గా అభివృద్ధి చెందుతుందని, రోడ్లు, రైల్వేలు, జలాంతర్గాములు, జలమార్గాలు, గ్రిడ్లు, ఫైబర్ నెట్వర్క్లతో ఈ ప్రాంతం పసిఫిక్ సముద్రం వరకు అనుసంధానం అవుతుందని, ఇది నిజంగా గేమ్ చేంజర్ అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గట్టిగా బదులిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురను 7 సిస్టర్ అంటారు. 7 సిస్టర్ పిలుస్తారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మహమ్మద్ యూనస్ నేపాల్ డిప్యూటీ స్పీకర్తో భేటీ అయిన సందర్భంగా ఈ 7 సిస్టర్స్ భారత ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపైన భారత్లో తీవ్రమైన వ్యతిరేకతలు మొదలవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చల్లారగానే బంగ్లాదేశ్ కుయుక్తులు పలుకుతూ భారత్పై ఇలాంటి అక్కసు వెలగక్కుతుంది. షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలై తాత్కాలిక నేతగా యూనస్ ఎన్నికయ్యారో అప్పటి నుండి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు, చైనాకు దగ్గరగా ఉండే వైఖరిని మహమ్మద్ యూనస్ అవలంబిస్తూ వస్తున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండేవి. కానీ మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన నుంచి అటు భారత్తో శత్రు వైఖరిని అవలంబిస్తూ బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను ఖండించకుండా, దాడులను కట్టడి చేయకుండా, అలాగే హిందూ హరే కృష్ణ హరే రామ్ ఫౌండేషన్ చెందిన కృష్ణదాస్ కూడా అరెస్ట్ చేసి చిక్కుల్లో పెడితే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అతని కేసులను కూడా న్యాయవాదులు వాదించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసింది. అక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నేతలు కూడా హిందూ సమాజం పైన తీవ్రమైన దాడులు చేస్తున్నారు. దీనిపై భారత్తో పాటు ప్రపంచ దేశాలు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఏ మతాన్ని కూడా ఒక వ్యక్తి కానీ, ఒక ప్రభుత్వం కానీ టార్గెట్ చేయకూడదనేసి అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు విపరీతంగా పెరిగాయని, దీన్ని అడ్డుకోవాల్సిందేననేసి అమెరికా కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వతంత్రం విడిపోయినప్పుడు దాదాపుగా బంగ్లాదేశ్ ప్రజల్లో 20% మంది పైగా అక్కడ హిందువులు ఉండేవారు. కానీ ఇవాళ రోజున బంగ్లాదేశ్లో హిందువుల శాతం 1 to 2% మధ్యలోనే హిందువులు ఉన్నారు.
వారిపైన కూడా బలవంత మత మార్పిడులు, వారిని అణగదొక్కడం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కివేయడం, అక్కడ బంగ్లాదేశ్లోని హిందువుల అమ్మాయిలని అరాచకంగా చూడడం, అరాచకాలు చేయడం వారిపైన, వారిని బంగ్లాదేశ్లో హిందువులను మత మార్పిడి చేసి బలవంతపు మత మార్పిడి చేస్తూ పూర్తిగా బంగ్లాదేశ్లో హిందూ సమాజాన్ని పూర్తిగా తుడిచేటే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా కనబడుతుంది. అయితే దీన్ని భారతదేశం సహా హిందూ దేశాలు పూర్తిగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ దౌత్య మార్గాలకు దూరంగా ఉంటూ పాకిస్తాన్, చైనాకు దగ్గరవుతూ వారి వలలో పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చైనా వలలో పడిన పాకిస్తాన్ సంగతి ఏమైందో నాకు తెలిసింది. చైనా క్షిపణి పాకిస్తాన్ ప్రయోగిస్తే అది పేలడం కాదు కదా, గాల్లోకి కూడా ఎగరలేకపోయింది. చైనా వస్తువులు అంటేనే ప్రపంచంలో ఒక నమ్మకం లేకుండా అయిపోయింది. అది ఏ వస్తువైనా సరే, చిన్న నుండి పెద్ద క్షిపణుల వరకైనా కూడా పాకిస్తాన్ వస్తువులను వాడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది బంగ్లాదేశ్లో ఆర్థిక నావాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బంగ్లాదేశ్ కోరడం, భారత్పై ప్రతీకారంతోనే ఇలాంటి చర్యలు చేపడుతుందనేసి నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ పద్ధతి మార్చుకోవాల్సిందనేసి మన విదేశాంగ ప్రతినిధి కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. థ్యాంక్ యూ.